హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భూషణ్ ఫ్రమ్ బీటోడ్ గాజోకా. ఈ రోజు మనం క్యాట్స్ లో ఉన్న కంప్లీట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఏ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఆ వ్యాక్సిన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, మనం ఏ ఏజ్ లో ఈ వ్యాక్సిన్స్ వేసుకోవాలనేది మనం చూద్దాం. క్యాట్ లో బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒకటి ఫెలైన్ సిఆర్పి. సిఆర్పి అంటే క్యాల్సీ వైరస్, రైనోట్రాకియైటిస్, పాన్ లూకోపెనియా. సిఆర్పి అంటే క్యాల్సీ, రైనోట్రాకిస్, పాన్ లూకోపెనియా. అండ్ సెకండ్ వ్యాక్సిన్ ఏంటంటే యాంటీ రేబీస్. ఈ 2 వ్యాక్సిన్స్ క్యాట్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఇవి తప్పనిసరిగా వేయించుకోవాల్సిన వ్యాక్సిన్స్. ఇది ఏ ఏజ్ నుంచి మనం క్యాట్స్ లో వేసుకోవాలంటే 6 వారాల వయసులో ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకోవాలి. అది ఫెలైన్ సిఆర్పి. 6 వారాల వయసులో ఖచ్చితంగా ఫెలైన్ సిఆర్పి వ్యాక్సిన్ వేసుకోవాలి. అది వేసిన 4 వారాల తర్వాత దాన్ని ఫస్ట్ బూస్టర్ వేయించుకోవాలి. అక్కడితో అది అయిపోతుంది. అంటే 6 వారాలకు చేసిన తర్వాత 4 వారాలు అంటే 10 వారాలకు దాన్ని ఫస్ట్ బూస్టర్ వేసుకున్న తర్వాత అయిపోతుంది. మళ్ళీ 90 రోజులకి యాంటీ రేబీస్ ఫస్ట్ వ్యాక్సిన్ చేసుకోవాలి. 90 రోజులకి ఫస్ట్ వ్యాక్సిన్ చేసుకున్న తర్వాత 120 రోజులకి అంటే అక్కడి నుంచి కరెక్ట్ గా 1 మంత్ కి మనం యాంటీ రేబీస్ బూస్టర్ వేయించుకోవాలి. దాంతో క్యాట్ వ్యాక్సిన్ షెడ్యూల్ ఆ ఇయర్ కి అయిపోతుందండి. అక్కడ యాన్యువల్ గా ప్రతిసారి మనం ఈ 2 వ్యాక్సిన్లు వాటి బూస్టర్లు వేయించుకుంటే సరిపోతుంది. అదొక వ్యాక్సిన్, ఇదొక వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటే క్యాట్స్ కరెక్ట్ గా ఇమ్యునైజేషన్ అయ్యి యాంటీబాడీస్ డెవలప్ అయ్యి వాటికి డిసీజెస్ రాకుండా ఉంటాయి. అసలు ఎలాంటి క్యాట్ లో వ్యాక్సినేషన్ చేసుకోవాలంటే క్యాట్ ఇప్పుడు నార్మల్ గా హెల్తీ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం మనం వ్యాక్సినేషన్ చేసుకోవాలి. వ్యాక్సినేషన్ చేసే ముందు ఖచ్చితంగా అది డివార్మింగ్ చేసి ఉండాలి. ఎందుకంటే లోపల వామ్స్ ఉన్నప్పుడు క్యాట్ యొక్క ఇమ్యూనిటీ డౌన్ లో ఉంటుంది కాబట్టి మనం వ్యాక్సిన్ చేయకూడదు. రెండోది, ఏదైనా డిసీజ్ కి ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు కానీ దాని ఇమ్యూనిటీ డౌన్ లో ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ చేయకూడదు. మూడోది, ప్రెగ్నెంట్ క్యాట్స్ లో ఇది ప్రెగ్నెంట్ ని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వ్యాక్సినేషన్ చేయకూడదు. ఇంకోటి, ఇండోర్ క్యాట్స్. కొంతమంది పెట్ పేరెంట్స్ అడుగుతుంటారు, సార్ మా క్యాట్స్ ఇంట్లోనే ఉంటాయి, వాటికి వ్యాక్సినేషన్ అవసరం లేదు కదంటే, అవి బయటికి వెళ్ళమంటే మనం ఎలాగో బయట నుంచి వస్తాం కాబట్టి మన షూస్ గానీ క్లాత్స్ గానీ వైరస్ ని ట్రాన్స్మిట్ వేరే ఆ బయట ఉండే క్యాట్స్ నుంచి ఇంట్లో ఉండే క్యాట్ కి ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇంట్లో ఉండే క్యాట్స్ కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. కిటెన్ కి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత మేము బయటికి తీసుకెళ్ళిపోవచ్చా, ఇంట్లో ఉంచకుండా తీసుకెళ్ళిపోవచ్చు అంటే, మనం ఒక్కసారి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత 2 వారాలు అయితే గానీ దాని ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు. అది మామూలు ఫెలైన్ సిఆర్పి అయినా కానీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అయినా కానీ మనం వ్యాక్సినేషన్ చేసిన 2 వీక్స్ కి మాత్రం వాటి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. 2022లో కేరళలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఎందుకంటే జనాలు అంటే కరిస్తేనే రేబీస్ స్ప్రెడ్ అవుతుంది, కరవకపోతే రేబీస్ స్ప్రెడ్ అవుతుంది అన్న అపోహలు ఉన్నారండి. క్యాట్ స్క్రాచెస్ అంటే క్యాట్ నెయిల్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. అవి గోకినా కూడా రేబీస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కేరళలో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. చాలా మంది క్యాట్ స్క్రాచెస్ కూడా చనిపోతున్నారు అనే విషయాన్ని ఆర్టికల్ వెలుగులోకి తెచ్చింది. ఎందుకంటే అవి క్యాట్స్ ఎప్పుడు కూడా వాటి గోళ్ళను నాకుతూ ఉంటాయి. ఆ సెలైవ్ అనేది ఆ గోళ్ళలో ఉండిపోయి అవి మన మీదకి ఎక్కేటప్పుడు కానీ లేదంటే మనం ప్యాంపరింగ్ చేసేటప్పుడు వాటి నెయిల్స్ తగలడం వలన అలాగే రేబీస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి, ఎస్పెషల్లీ యాంటీ రేబీస్. కొంతమంది ఈ ఎన్జిఓస్ కానీ లేదంటే పెట్ లవర్స్ కానీ బయట స్ట్రే క్యాట్స్ ఉంటాయి కదా, అవి పడిపోయి వాటిని ట్రీట్మెంట్ కోసం తెస్తూ ఉంటారు. నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ముందు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయించుకున్నారని. ఎందుకంటే వాటిలో ఏం డిసీజ్ ఉందో తెలియదు. దయచేసి మీరు వ్యాక్సినేషన్ ఇయర్ కి ఒకసారి మీరు వ్యాక్సినేషన్ చేసుకొని అలాంటి రెస్క్యూస్ కి వెళ్తే మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీ ఇంట్లో ఉన్న క్యాట్ గురించి కానీ డాగ్ గురించి కానీ లేదైనా ఏదైనా పెట్ గురించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.